రైట్. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పై చర్చ జరుగుతూ రచ్చలేపుతున్నటువంటి అంశంగా మారింది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు రియాజ్ గారు, గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్, అలాగే బీఆర్ఎస్ నాయకులు వాసుదేవరెడ్డి గారు అండ్ బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు, ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. రైట్. కోటేశ్వరరావు గారు, ముందుగా మీతో మొదలు పెడతానండి. కోటేశ్వరరావు గారు, జనాభా దామాషా ప్రకారం కనుక ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్ల సంఖ్య తగ్గుతుంది, తీవ్ర అన్యాయం జరుగుతుంది అని విపక్షాలు వాదిస్తున్నారు. అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు మాత్రం అసలు అలాంటిది ఏమీ లేదు, డీలిమిటేషన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఎవరి వాదన కరెక్ట్ అంటారు? అసలు ఇప్పటి వరకు జరిగినటువంటి డీలిమిటేషన్ అనేటువంటిది జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను ముందు నిర్ణయించారు, తర్వాత వాటిని 543కి పెంచారు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. 1971 తర్వాత జరిగినటువంటి పరిణామం. అప్పటి నుంచి 2 సార్లు డీలిమిటేషన్ జరగాల్సి ఉంది. వాజ్పేయి గారి హయాంలో ఆ డీలిమిటేషన్ ని ఈ విధమైనటువంటి సమస్య కారణంగానే మరొక 25 సంవత్సరాల పాటు పాత విధానాన్ని, అంటే స్టేటస్ కోనే మెయింటైన్ చేస్తామనేటువంటి నిర్ణయంతో ఒక అమలు జరిపారు. ఆ అమలు జరిపింది 2026లో పూర్తిగా వస్తుంది. ఆ గడువు తీరిపోతాం. అయితే సంఖ్యను పెంచలేదు, కానీ నియోజకవర్గాల యొక్క సరిహద్దుల్ని అవసరమైతే మీరు మార్చుకోవచ్చు అని చెప్పారు. దానికి ఏ రాష్ట్రం కానీ ఏ పార్టీ కానీ దాన్ని ఏమి వ్యతిరేకించలేదు. ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంలో 42 సీట్లు ఉంటే ఆ 42 సీట్లలో పెరిగినటువంటి జనాభా లేదా తరిగినటువంటి జనాభాకు అనుగుణంగా కొత్త నియోజకవర్గాలు ఉనికిలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాలు తగ్గాయి. హైదరాబాదు పరిసరాల్లో జనాభా పెరిగినటువంటి కారణంగా నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు పెరిగాయి, అదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పెరిగాయి. అదే ఆంధ్ర ప్రాంతంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు అంతర్ధానమయ్యాయి. దాన్ని ఆ రోజు ఏ పార్టీ కూడా దాని గురించి ఎలాంటి రాజకీయ పరమైన లేదా చట్టపరమైనటువంటి వివాదాలకి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఇప్పటి వరకు అనుసరించినటువంటి ఆ పదాన్నే, అంటే ఆ జనాభా ప్రాతిపదికనే కనుక ఇప్పుడు చేసేట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో 1970 దశకం నుంచి అమలు జరిపినటువంటి జనాభా నియంత్రణ కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. అదే ఉత్తరాది ప్రాంతంలోని కొన్ని రాష్ట్రాల్లో అటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి పాలకులు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు కనుక జనాభా రేటు పెరిగింది. ఉదాహరణకు కేరళ, తమిళనాడులో జనాభా వృద్ధి రేటు 1.7, 1.8% ఉంటే ఉత్తరప్రదేశ్, బీహార్లో 2.4, 3% జనాభా రేటు ఉంది. అందువల్ల జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే నియోజకవర్గాలు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగితే ఈ ప్రాంతాల్లో తగ్గుతాయి. ఈ తగ్గేటువంటి ప్రాంతాల్లో ఏదో ఇప్పుడు కొంతమంది చెప్తున్నట్టుగా ఏదో దక్షిణాదే కాదు, ఈవెన్ ఉత్తరాదిలో ఉన్నటువంటి పంజాబ్, హర్యానాలో, అదేవిధంగా ఉత్తరాఖండ్ లో కూడా జనాభా ప్రాతిపదిక చేస్తే నియోజకవర్గాలు తగ్గుతాయి. పశ్చిమ బెంగాల్, అదే విధంగా ఒరిస్సాలో కూడా తగ్గుతాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువల్ల ఈ వివాదం మీడియాలోను, అదే విధంగా డిఎంకే కానివ్వండి లేదా అనేక పార్టీలు చర్చిస్తున్నప్పుడు అటువంటి దానికి తెరదించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇంతవరకు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని మేము ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు అని అంటే ఒక పద్ధతి. కానీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏం చెప్పారు? కోయంబత్తూరులో దక్షిణాదికి అన్యాయం జరగదు అనే మాట చెప్పారు. దక్షిణాదికి అన్యాయం జరగదు అంటే దాని అర్థం ఏంటి? ఉన్నటువంటి స్థానాలు యథాతథంగా ఉంటాయన, లేదా పెరిగినటువంటి స్థానాలన్నీ కూడా ఇక్కడ పెరగవు, ఉత్తరాదికి పెరుగుతాయన? ఈ విధమైనటువంటి చర్చ వచ్చిన తర్వాత కూడా నోరు విప్పాల్సినటువంటి ప్రధానమంత్రి మౌన వ్రతంలోనే ఉంది. అందువల్ల ఇప్పటికైనా చెన్నైలో ఇవాళ జరిగినటువంటి సమావేశానికి ముఖ్యమంత్రులు, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రతినిధులు రాజకీయ రహితంగా, దీనిలో రాజకీయాలు లేవు. ఉదాహరణకి పంజాబ్ లో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి వచ్చారు, అక్కడ వాళ్ళ మీద పోటీ చేసినటువంటి అకాలీదళ ప్రతినిధులు వచ్చారు. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి
బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కూడా వచ్చారు. అందువల్ల ఇది రాజకీయాలతో నిమిత్తం లేదు. ఈ రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఒక ప్రజాస్వామిక వాంఛను దక్షిణాది లేదా జనాభా పెరుగుదల నియంత్రణ అమలు చేసినటువంటి రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, దీన్ని ఇది సరైనది కాదు అనేటువంటి ఒక ప్రజాస్వామిక వాంఛను వ్యక్తం చేయడానికి చేసినటువంటి సమావేశం సందర్భంగా బీజేపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో ప్రదర్శనలు చేశారు. ఏమనాలి దీన్ని? ఎవరు రాజకీయం చేస్తున్నట్టు? బీజేపీ రాజకీయం చేస్తున్నదా, లేకపోతే మిగతా పార్టీలు రాజకీయం చేస్తున్నాయా? అందువల్ల ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు అసలు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఏ విధంగా అమలు చేస్తారు, ప్రభుత్వం ఏమనుకుంటా ఉంది, ఎన్నికల కమిషన్ ఏమనుకుంటా ఉంది, ఏ ప్రాతిపదికను అనుసరిస్తారు అనే ఒక స్పష్టత కనుక ఇచ్చేట్లయితే ఈ వివాదానికి అంతటికి కూడా మరుసటి రోజు నుంచి తెరపడేటువంటి అవకాశం ఉంది. దాని మేరకు ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేశారనుకోండి, ఎవరి పార్టీ ఎవరి సలహా వాళ్ళు ఇస్తారు. అలా కాకుండా ఇదే విధమైనటువంటి మౌనాన్ని కనుక పాటిస్తూ వాళ్ళు చేయదలుచుకున్నది చేయడానికి కనుక పూనుకునేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ ప్రకంపనలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి ఏమిటనేది మనం ఇప్పుడైతే చెప్పలేము. రైట్ అండి. ఓకే, బీజేపీ నాయకులు